పీపుల్ డు నాట్ చేంజ్ ఆఫ్టర్ సర్టన్ ఏజ్. ఒక ఏజ్ తర్వాత మనుషులు మారరు. ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. ఎస్ ఆర్ నో? ఇప్పుడేంటి లెఫ్ట్ ఎస్ వాళ్ళందరూ ఇటువైపు కూర్చున్నారు. వెరీ గుడ్. సో ఒక ఏజ్ తర్వాత మనుషులు మారరు. అవును కాదు? ఇప్పుడు వినిపించలేదండి అవునని. పోనీ ఇంగ్లీష్లో చెప్పండి. ఎస్ నో? ఓకే, లెట్ us see. ఇంకా ఏమనుకుంటారో చూద్దాం. జనరల్లీ పీపుల్ డు నాట్ లైక్ టు చేంజ్ దేర్ ఒపీనియన్స్. మామూలుగా మనుషులు వాళ్ళ అభిప్రాయాలు మార్చుకోరు. అవును కాదు? ఎస్, వెరీ గుడ్. అండ్ నౌ థర్డ్ క్వశ్చన్. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు హ్యాండిల్ ద ఈగో ఆఫ్ సీనియర్ పీపుల్. ఎస్ ఆర్ నో? సీనియర్ పీపుల్ ఈగోను హ్యాండిల్ చేయడం చాలా కష్టం, అంత ఈజీ కాదు. అవునా కాదా? అవును. వెరీ నైస్. అండ్ నౌ ద ఫోర్త్ క్వశ్చన్. చేంజ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. ఏ వ్యక్తిలో అయినా మార్పు వస్తుంది. ఎస్ ఆర్ నో? మరి ఎస్ అంటే ఇక్కడ ఎందుకు ఎస్ అన్నారు? కొంతమంది మారరు అంటే అవును అని ఎందుకు అన్నారు? మరి ఇక్కడ అందరు ఎవరైనా మారాల్సిందే అంటే అవును అని ఇక్కడ ఎందుకు అన్నారు? అంటే మన బిలీఫ్ సిస్టమ్ మీద మనం ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఏం నమ్ముతున్నాం? మనుషుల్ని మార్చొచ్చా, మారతారా, నేను కూడా మారగలనా అని. కానీ మీ ఉద్దేశం ఏంటంటే కొంతమంది మారతారు, కొంతమంది మారరు అనే నమ్మకం ఉంటే నేను మార్చొచ్చు, మార్చలేకపోవచ్చు. మార్చలేకపోతే వాడు మారలేదని అంటాం తప్ప నేను మార్చలేకపోయానని ఒప్పుకోము. కాబట్టి మన బిలీఫ్ సిస్టమ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే మై ఫైనల్ క్వశ్చన్ హియర్ ఈస్ దట్ లెట్ us see what it is. One should bring newness into life to enjoy. Yes or no? జీవితంలో మనం కొత్తదనం తీసుకురావాలి జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటే. అవునా కదా? కొత్తదనాన్ని తేవాలంటే కొత్తగా ఆలోచించాలి. కొత్తగా ఆలోచించాలంటే మన మైండ్ చాలా ఓపెన్గా ఉండాలి. మైండ్ ఈజ్ లైక్ పారాచూట్. ఇట్ డజంట్ వర్క్ ఇఫ్ ఇట్ డజంట్ ఓపెన్. ఓపెన్ కాకపోతే పని చెయ్యనిది పారాచూటు, మైండ్. ఇవి రెండే. మీ మైండ్ మూసుకుపోయిందంటే పైనుంచి దూకిన వాడికి పారాచూట్కి మూసుకుపోయినట్టే.